అబ్బో! మన మల్లన్నకు పాల బండిని చూడంగానే పాత రోజులు యాదికి వచ్చినట్టున్నాయి గదా! అయితే హైదరాబాద్ బోడుప్పల్ దిక్కు పొద్దుగాలనే పని మీద పోయిండట మల్లన్న. ఇక అట్లకెళ్ళి పాత శతక బండి మీద పాల క్యాన్లు పెట్టుకొని పోతున్న ఈ పాలైన కనిపించాడు. మల్లన్నకు ఆ బండిని ఆ పాల క్యాన్లను చూడంగానే మనసులో ఒకటేసారి సులుక్కున వడిసినట్టు అయిందట. ఎంబడే బండి ఆపిచ్చిండు. సంటిపోరలు స్టాండ్ వేసిన బండెక్కి ఎక్సిలేటర్ గుంజుకుంటా బుయ్ బుయ్ అని ఆడుకొని ఎట్లా మురుస్తారు. అగో మల్లన్న కూడా పాల బండి ఎక్కి ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ అట్లనే మురిసిండు. ఎంబడి ఉన్నోళ్ళు ఫోన్లు తీసి ఇక పట్ట 4 ఫోటోలు వీడియో గుంజిర్రు. ఇక అప్పటికే మల్లన్నకి ఎవరో సన్మానం చేసిన శాలువ ఉండే మీద మళ్ళా కొత్త శాలువ ఏడికెళ్ళి తెత్తునని అదే శాలువ తీసిండు. ఆ పాల బండి అయినా మెల్లేసిండు. ఇక నువ్వు కూడా మల్లన్న సార్ లెక్కనే ఇదే బండి మీద పాలమ్మి 700 ఎకరాలు కొనాలి, దవాఖాన్లు పెట్టాలి, కాలేజీలు పెట్టాలి, ఫంక్షన్ హాలు కట్టాలి అన్న. కానీ మల్లన్న అంటే మల్లన్నే పోరి. ఎన్ని కోట్లు సంపాదించినా ఏడికెళ్ళి వచ్చిన అన్నదాన్ని అయితే మరుస్తలేడు. దాన్ని చెప్పుకునే తందుకు చిన్నతనం అసలే అనుకుంటలేడు. అందుకే మల్లన్న ఇట్లా మస్తు మంది యూత్ పిల్లగాళ్ళకి ఇన్స్పిరేషన్ అయిపోయిండు పో.